సరే వడ్డిస్తాను, కూర్చోండి. దాక్షాయిని కూర్చో. మీరిద్దరూ నిలబడి ఉన్నారేంటి? కూర్చోండి. కూర్చోమ్మా. కూర్చోరా. తినమ్మా. తినరా. సూపర్గా ఉంది. మనమ్మా చికెన్ అదిరింది. సిరి వంటలు అదుర్స్. దాక్షాయిని, ఆ పని నువ్వెందుకు చేస్తున్నావు? వడ్డించిన వాళ్ళే చేస్తారు. అమ్మగారు, మీరెందుకమ్మా తీస్తున్నారు? నేను తీస్తాను. క్షమించండమ్మా, కాస్త లేట్ అయింది. సర్లే. దాక్షాయిని ఏదో చెయ్యాలనే ఈ ఇంటికొచ్చింది. తన చూపులు నాకు క్లియర్గా అర్థమవుతున్నాయి. సారీ మంజు, నీ చేత ఇలాంటి పనులు చేయించడం నాకు నచ్చట్లేదు. ఎందుకు? ఆవిడ మన గెస్టే కదా. దాక్షాయిని గారికి వడ్డించడం నీకిష్టం లేదని నాకు అర్థమైంది. నీకెలా తెలుసు? నాకు వడ్డించినప్పుడు నీ కళ్ళల్లో ప్రేమ చూశాను, కానీ దాక్షాయిని గారికి వడ్డించేటప్పుడు నీ మొహంలో సీరియస్నెస్ చూశాను. అంత బాధపడుతూ వడ్డించే బదులు నేను వడ్డించనని చెప్పొచ్చు కదా. పర్లేదులేండి, మీరు వడ్డించడం గురించి ఆలోచిస్తున్నారు. కానీ నేను నా చేతులతో చాలా రోజుల తర్వాత మా ఆయనకి భోజనం పెట్టానని సంతోషపడ్డాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈరోజు చేసిన వంటలన్నీ మా ఆయనకి నచ్చాయి. నువ్వెక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. కూర్చో.
కూర్చో. మీ ఆయనకు నువ్వు పెట్టి ఆయన తింటుంటే సంతోషించావు. మరి నా భార్య తింటుంటే కూడా చూసి నేను సంతోషించాలి కదా. అయ్యో వద్దండి. లేదు లేదు, నువ్వు తినాల్సిందే. అయితే అక్కడ పెట్టండి, నేను తర్వాత తింటాను. లేదు, నా ముందు తినాల్సిందే. అయ్యో నేను తింటానులేండి, మీరు వెళ్ళండి. నువ్వు ఇలా చెప్తే వినవులే. వద్దండి, ఎవరైనా చూస్తే బాగుండదు. ముందు నువ్వు తిను, అప్పుడే వెళ్తాను. మణమ్మా, తీసుకోండి. ఆహా, కడుపు నిండా తిన్నాక ఇదొక్కటి పడితే ఆ మజానే వేరు. ఓహో, స్వర్గంలో ఉన్నట్టుంది. మణమ్మా, నువ్వు సూపర్. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. రోజు ఇలా సంతోషంగా ఉండటం కుదరదు కదా. ఎందుకు దాక్షాయిని? నీకు ఆస్తి లేదా, అంతస్తు లేదా? నువ్వేది కోరుకుంటే అది నీ కాళ్ళ దగ్గరికే వస్తుంది. అవన్నీ వస్తాయి మణమ్మా, కానీ ఇలాంటి కోడలు రాదు కదా. నువ్వు చాలా అదృష్టవంతురాలు అనుకో. ఎందుకు దాక్షాయిని? ఇలాంటి కోడలు దొరికినందుకు. నీ కూడా ఓ కొడుకున్నాడు కదా. నువ్వు అనుకుంటే నీ కూడా ఇలాంటి కోడలే దొరుకుతుంది కదా. అందరికీ అంత అదృష్టం ఉండొద్దు. ఈరోజు నాకు గుర్తుండిపోవాలి. ఏం చెయ్యాలి? నేను వెళ్ళగానే తన ఫోటో తీసి నీకు పంపిస్తాను. నువ్వు కూడా కన్ఫర్మ్ చెయ్యి. సెల్ఫీ దిగుదాం. జీవితాంతం నాకు గుర్తుండిపోతుంది.